ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ ప్రభ ఇష్టకామేశ్వరి కుర్యాత్ విశ్వశ్రీ విశ్వమంగళం. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో అఖండ భారతావనిలోనే ఎక్కడా లేని విధముగా శ్రీశైల క్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క విశిష్టతను గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాము. కైలాసంతో సమానమైన శ్రీశైల దివ్య పావన క్షేత్రంలోని అత్యంత మహిమాన్వితమైన రహస్యమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో నెలకొన్న ఇష్టకామేశ్వరి అమ్మవారిది దట్టమైన నల్లమల అడవుల గుండెల్లో లోతైన గుహల్లో కొలువైనటువంటి ఒకానొక దివ్య రూపం. అఖండ భారతావనిలోనే ఎక్కడా లేని విధంగా శ్రీశైల మహాక్షేత్రానికి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న ఇష్టకామేశ్వరి అమ్మవారికి ఎంతో ఎంతో విశిష్టత ఉంది. ఈ తల్లి ఆ ప్రాంతంలో భక్తుల పాలిట కొంగు బంగారం. అలాగే సాధారణంగా మనము కామేశ్వరీ దేవి యొక్క రూపములకు భిన్నంగా, అంటే ఆగమనంలో లేని విధంగా, ఒక విధంగా చెప్పాలంటే అలా శ్రీకరమై అపూర్వమై చిత్ర విచిత్రమై చతుర్భుజిగా ఎంతో హృద్యంగా దర్శనమిచ్చేటటువంటి ఈ అమ్మవారిని దర్శించటం మహాపుణ్య ఫలం. నిజం చెప్పాలంటే ఈ అమ్మవారిది ఒక యోగీశ్వరేశ్వర రూపం అన్నమాట. అలాగే పార్వతీ పరమేశ్వరుల తత్వంతో మహాకామేశ్వరుడుగా అనుసంధానమైన శక్తి రూపం ఇక్కడి గుహలో అపురూపంగా దర్శనమిస్తుంది. 2 చేతుల్లో 2 తామర పువ్వులు, ఒక చేతిలో రుద్రాక్షమాల, మరొక చేతిలో శివలింగాన్ని ధరించినటువంటి ఈ ఇష్టకామేశ్వరి మాత యొక్క శిలారూపం ఒక ప్రత్యేక తరహాలో ఉండి శక్తి రూపంగా మనకు దర్శనమిస్తుంది. భక్తుల ఎలాంటి కోరికలు తీరాలన్నా ఈమె దర్శనం ముఖ్యమని భావిస్తారు. ఆ తల్లి తీర్చని కోరిక అంటూ ఏమీ ఉండదని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈమెను ఇష్టకామేశ్వరిగా భావిస్తారు. అమ్మవారి గాలి తగిలితేనే జన్మ ధన్యమని భావిస్తారు. అంతేకాదు ఆరోగ్యం, ఆర్థికం, కళ్యాణం, సంతానం, ఆస్తి సమస్యలు, భూ సమస్యలు, ఇళ్ల నిర్మాణం ఒకటేమిటి, మానవాళికి సంబంధించినటువంటి యావత్ సమస్యలు పరిష్కరించే తల్లిగా భావించి ఇష్టసిద్ధిని కలిగించే తల్లి అని ఊహించుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారికి నమస్కరించుకొని పూజించి వెళుతూ ఉంటారు. పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈ మహిమాన్విత స్థలంలో మునులు, సిద్ధులు, తపోధనులు, దివ్యజ్ఞాన సంపన్నులైనటువంటి యోగులు ఎంతోమంది తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది లోక రక్షణ కొరకు పాటుపడిన వాళ్ళు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తున్నది. అందువల్ల ఇది ఒక మహిమాన్వితమైనటువంటి ఇష్టకామేశ్వరి క్షేత్రం. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి స్థానిక గిరిజనులు అత్యంత భక్తులు, వాళ్ళు చెంచులు, వాళ్ళంతా కూడా ఈమెను తమ ఇలవేల్పుగా భావించి ఎల్లవేళలా పూజిస్తూ ఉంటారు. ప్రతిరోజు నేతి దీపాలతో అమ్మవారిని పూజిస్తారు, నైవేద్యాలు పెడతారు, భక్తులకు ఆ నైవేద్యాలను అందిస్తారు. చాలా విశేషం అన్నమాట. కేవలం 41 రోజుల్లోనే ఈ తల్లి అందరి కోరికలు తీరుస్తుంది అని ప్రతి ఒక్కరికి విశ్వాసం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం ఏమిటంటే అమ్మవారి యొక్క, అంటే ఇష్టకామేశ్వరీ దేవి యొక్క విగ్రహము శిలారూపంలో ఉన్నప్పటికీ ఆమె నుదురు మెత్తగా, అక్కడ చర్మం మెత్తగా మానవ చర్మం మాదిరిగా ఉండి ఒక దివ్యానుభూతిని కలుగజేస్తుంది. అమ్మవారికి కుంకుమ బొట్టు పెడితే చేతికి ఒక మెత్తటి స్పర్శ తగులుతుందట. అది తగిలినప్పుడు అమ్మవారిని పరిపరి విధాల మనసులో ధ్యానించుకొని తమ కోరికలు చెప్పుకుంటారట. అలా చెప్పుకొని కోరికలన్నీ నెరవేరినాయి అని చెప్పేవాళ్ళు మనకు చాలా ఎక్కువగా భక్తులు కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ మహిమను చూసి భక్తులు తన్మయత్వం చెంది కొంచెంసేపు అక్కడ ఉండి వెళ్తారట. అలాగే ముఖ్యంగా దట్టమైనటువంటి నల్లమల టైగర్ రిజర్వ్డ్ అడవి గుండా స్థానిక అటవీ శాఖ అధికారుల యొక్క అనుమతితో ఏర్పాటు చేసినటువంటి రక్షణను కల్పించేటటువంటి జీపుల్లో మాత్రమే రోజుకు సుమారుగా 120 మంది మాత్రమే ప్రయాణం చేయాలి. అది ఇక్కడ నిబంధన. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఒకరోజు ముందు వచ్చి స్వామివారి సన్నిధిలో బుక్ చేసుకునేవి 104 అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునేవి 16 మాత్రమే. అంటే ఇది భారతదేశానికి మొత్తానికి చూడండి ఎంత రద్దీగా ఉంటుందో. కాబట్టి అలా 120 మంది భక్తులు దాటాక ఇంకా ఆ రోజు మిగతా వాళ్ళకు దర్శనం ఉండదు. ఈ 120 మందిని ప్రభుత్వం వారి నిబంధనల మేరకు రక్షణతో, అత్యంత శ్రమతో, సాహసోపేతమైనటువంటి, ఇంగ్లీష్లో అడ్వెంచర్ అంటాం కదా, అలాగా జీపుల్లో తీసుకొని ఆ అటవీ మార్గంలో వెళ్ళి
ఆ లోతట్టు గుహల్లో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని తీసుకొని వస్తారండి. ఇది ఒక అద్భుతమైన విషయం. ముఖ్యంగా వృద్ధులకు మాత్రము అక్కడికి అనుమతి లేదని చెప్తున్నారు. పూర్వము అటు దోర్నాల నుంచి ఇటు శ్రీశైలం నుంచి మార్గాలు ఉండేవి, కానీ దోర్నాల నుంచి ఉండే మార్గం సజావుగా లేదని ఇప్పుడు అందరినీ శ్రీశైలంలోని శిఖరం దగ్గర నుంచే పంపిస్తున్నారు. మరి అదృష్టం ఉన్నవాళ్ళు ఇష్టకామేశ్వరి మాత దర్శనం చేసుకుంటారు, అనుగ్రహాన్ని పొందుతారు. ఓం నమః శివాయ. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.